హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో ఈరోజు మరి తిథి వారం నక్షత్రం ప్రకారము ఇప్పుడు జ్యేష్ఠ మాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం కదా. సో ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, ఓకేనా? మేషరాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. సో ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేయండి, ఓకేనా? సో సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, ఓకేనా? సింహరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు. ఓకే, సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, ఓకేనా? సో ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, అంటే కొంతమందికి ఉద్యోగం తొందరగా రాదు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వివాహం అనేది తొందరగా అవ్వదు. సో నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇంట్లో అయినా సరే, వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే, కోర్టు కేసు సంబంధించి, విద్య సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, వ్యాపారంలో కొంతమందికి స్టెబిలిటీ అనేది, గ్రోత్ అనేది ఉండదు. మరి వీటన్నిటికీ సంబంధించి ఎట్లాంటి పరిహారాలు తీసుకుంటే జీవితంలో ముందుకు వెళ్తాం, ఓకేనా? సో మీకు వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నంబర్ 1 పరిహారాలు మీ ఇస్తాను. జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు మీరు జీవితంలో డెఫినెట్గా, ఓకేనా? ఓకే, సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా మరి ఈరోజు వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఇది వచ్చేసి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ, ఓకేనా? ఇది మీ యొక్క కరెంట్ ఎనర్జీ, ఇది వచ్చేసి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ. ఇది మీ కరెంట్ ఎనర్జీ, ఇది మీ వ్యక్తి కరెంట్ ఎనర్జీ, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి మనం చూద్దాం వీళ్ళు, ఓకేనా? సో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ వచ్చేసి చూడండి, అంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే, సో మీరు ఎలాగైనా వాళ్ళ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి వీళ్ళు తన ఎనర్జీ మొత్తం మీకోసమే ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంది. మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఎలాగైనా వాళ్ళ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరి కలయిక అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు, అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. సో మీ వ్యక్తి మీకోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. తన పవర్ అంతా, విల్ పవర్ అంతా యూజ్ చేసుకుంటున్నాడు. తన నాలెడ్జ్, తన ఎనర్జీ అంతా మీకోసమే వెచ్చిస్తున్నాడు ఇక్కడ, ఓకేనా? అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. మీ వ్యక్తి మీకోసం శతవిధాలుగా ప్రయత్నం చేసి మిమ్మల్ని తన లైఫ్లోకి ఏ విధంగానైనా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతమంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చేస్తున్నారు. సో కొంతమంది ఇంకా అంటారు కదా, ఏ విధంగానైనా ఒక పర్సన్ మనం దక్కించుకోవాలని అనుకుంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఇంకా ఏవేవో అంటారు కదా, వశీకరణం లాంటివి. సో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, కానీ డైరెక్ట్గా అయితే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వీళ్ళకి లేదు. ఇద్దరికి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ మీరు, మీ పర్సన్ ఇద్దరు కూడా మీ ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు సైలెంట్గా ఉన్నారు, మీ పర్సన్ వచ్చేసి మీరు సైలెంట్గా ఉన్నారు, మీ పర్సన్ వచ్చేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకోసం ఎలాగైనా మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలని, ఓకేనా? సో అది వచ్చేసి మీ వ్యక్తి యొక్క
కరెంట్ ఎనర్జీస్ ఇవి. సో మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే మీరైతే ఏమీ యాక్షన్ తీసుకోవటం లేదండి, సైలెంట్గా ఉండిపోయారు మీరు. ఇంకా భగవంతుడి దయ, నా చేతిలో ఏం లేదు, దేవుడు దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని రాసిపెట్టుంటే ఖచ్చితంగా వచ్చేస్తారని చెప్పేసి డివైన్కి సరెండర్ చేసి వదిలేశారు మీరు. అంటే మీరు డివైన్కి సరెండర్ చేసి వదిలిపెట్టేశారు. ఓకేనా? ఒక దైవ నిర్ణయం, ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారంటే ఇది కరెక్ట్ టైం కాదు, నాకు కూడా ఒక రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఒక మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి డివైన్కి సరెండర్ చేసి వదిలేశారు. ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ రీయూనియన్ అవుతుందని మీరు ఒక పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు, ఓపికతో వెయిట్ చేస్తున్నారు. మీరైతే ఆశను కోల్పోలేదు. ఓకేనా? సో మీ మనసులో ఎక్కడో అక్కడ ఆశ ఉంది. ఓకేనా? అంటే లేదు ఈ వ్యక్తి ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని వస్తారనే ఆశతో మీరైతే ఎదురు చేస్తున్నారు. సో ఇంకా ఈ రిలేషన్ మీద అయితే మీకు హోప్ ఉంది డెఫినెట్గా. సో అది సరే. మరి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి చూద్దాం. సో మీ పర్సన్ కరెంటు ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటని మనం చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే. 2 of swords, 9 of swords, oh my god, king of cups, ఓకే. చూద్దాం. సో ఇక్కడ చూడండి, డెఫినెట్గా ఇది మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఇది మోస్ట్ ప్రాబబ్లీ మీ వ్యక్తి వచ్చేసి ఇక్కడ కుంభరాశి, తులారాశి, మిథున రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అదేవిధంగా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ 11, నెంబర్ 2, నెంబర్ 9 అండ్ నెంబర్ 14 ఉంది. ఓకేనా? సరే, ఇక్కడ వీళ్ళు చూడండి, మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని భయంకరంగా స్పై చేస్తున్నారు. స్పై, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, గమనిస్తున్నారు భయంకరంగా. సో అంటే సోషల్ మీడియాలో అయితే చాలా స్పై చేస్తున్నారు మిమ్మల్ని. సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇట్లాంటి ఫేస్బుక్, మీ వాట్సాప్ స్టేటస్, మీ వాట్సాప్ డీపులు అన్నీ చెక్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా. సో మీ ప్రొఫైల్ని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెక్ చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు అంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. ఓకే. సో ఈ వ్యక్తి మీ గురించి వేరే వాళ్ళని అడగడం కూడా చేస్తున్నారు. ఈ వ్యక్తి మీకంటే కూడా చిన్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు, లేదంటే పదవిలో పెద్ద పొజిషన్ అయి ఉండొచ్చు. కానీ క్రాస్ రోడ్స్లో ఉన్నారు వీళ్ళు. అంటే నేను ముందుకు రావచ్చా లేదా, ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవచ్చా లేదా, ముందుకు రావచ్చా లేదా, ఒకవేళ నేను ముందుకు వెళ్తే వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తారా, మరి రిజెక్ట్ చేస్తారా, వాళ్ళు నా పరువు తీస్తారా, అసలు వాళ్ళకు ఏమీ తెలియట్లేదు అన్నమాట. మరి వాళ్ళకు వేరే ఆప్షన్ కూడా ఉంది. ఈ 2 ఆప్షన్స్ మధ్య వాళ్ళకి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో, ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియట్లేదు. సో వాళ్ళు కంప్లీటెడ్గా ఒక బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారనమాట. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో ఇంతకుముందు బాగా చేసే మనిషి, వెంటపడే మనిషి, నాతో కమ్యూనికేషన్ చేయకుండా ఉండలేని మనిషి సడన్గా ఎందుకు ఇంత చేంజ్ అయిపోయాడు అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషన్ కార్డ్, కేరింగ్ అండ్ లవ్ కార్డు ఇది కింగ్ ఆఫ్. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎలాగంటే మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు కొంతమందికి. ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా వాళ్ళు కావాలి, మీరు కావాలి అన్నట్లుగా ఉంది. ఇద్దరు కావాలి. అటు మ్యారీడ్ పర్సన్ని వదులుకోలేరు, ఇటు మిమ్మల్ని కూడా వదులుకోలేరు. వాళ్ళకు ఇద్దరు కావాలన్నమాట. వాళ్ళకి ఏమంటే మీ ఇద్దరికి
ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా రావాలి, వచ్చి మీతో చెడమడ తిట్టేసి, సో వచ్చి మీతో చెడమడ తిప్పేసి మిమ్మల్ని నిలదీసి అడిగి హౌ డేర్ యూ, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని ఏదో ఒక క్లారిటీ కోసం అయితే మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అసలు ఎందుకు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఎందుకు గెట్ అవే చేశారు, అసలు ఏం జరుగుతుంది తన మనసులో. మీరు వెంటపడినప్పుడు మీరు చేసినప్పుడు ఎక్కడికి వెళ్తారే, నాతోనే ఉంటారు అని అనుకున్నారు. ఎప్పుడైతే మీరు సైలెంట్ అయిపోయి మాట్లాడడం మానేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీరు ఒక బౌండరీస్ డ్రా చేశారో, ఇక వాళ్ళకి కష్టంగా ఉంది, ఒక అవమానం లాగా ఉంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, నేను ఏం తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో మీ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ అడగాలనుకుంటున్నారు. మీతో గొడవ అయినా పర్వాలేదు, కానీ మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ కోసం వాళ్ళు చాలా తపన పడుతున్నారు. అది చూద్దాం. సో మరి మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా చూస్తాను. ఓకేనా? ఓకే, సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఎస్, మూన్ కార్డ్, 4 of Swords. సో మీరు కూడా స్టక్ అయిపోయినారు చాలా. Knight of Swords అండ్ 10 of Cups. ఓకే, సో మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, మీరు చాలా టెన్షన్లో ఉన్నారు. మీరు ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు అనేది వాస్తవం. ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు ఇద్దరు ఈక్వల్ అనమాట. మీరు అనుకుంటున్నారేమో ఇది వన్ సైడ్ లవ్ అని, కానీ కాదు, ఇది మ్యూచువల్. ఇద్దరు ఈక్వల్గా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు చాలా ఎమోషనల్, మీరు ప్రాక్టికల్ అండ్ స్ట్రిక్ట్ అన్నమాట. అంటే ఇద్దరు ఈక్వల్గా ఒకరినొకరు అయితే ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు చాలా ఏంటంటే కొంచెం ఎమోషనల్ పర్సన్ అనమాట. మీరేమో చాలా ప్రాక్టికల్గా ప్రెజెంట్లో ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఏంటంటే నెమ్మది, స్లో అన్నమాట, చాలా మెతక అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. మీరేంటంటే చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు, ఈ వ్యక్తి రావాలి, మళ్ళీ తనకి తానే రావాలని చుట్టూ బౌండరీస్ సెట్ చేసుకున్నారు. మీరు వాళ్ళ నుంచి కాలర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 9 months నుంచి వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి 9 days కూడా అయి ఉండవచ్చు. సో ఈ విధంగా ఉంది. మీరు రాత్రిళ్ళు అయితే సరిగా పడుకోవట్లేదు, చాలా హెడేక్గా ఉంది. ఈ కనెక్షన్లో మళ్ళీ కలవమేమో అని, ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి రాడేమో అని ఒక టెన్షన్, బాధ, గిల్టీ ఫీలింగ్స్, రిగ్రెట్, ఏం జరుగుతుందో అని ఒక గతాన్ని తలుచుకుంటూ, పాస్ట్ని తలుచుకుంటూ మీరు బాధపడడం, ఏడవడం, బాగా టెన్షన్ పడుతున్నారు మీరైతే. సో ఎవరైతే ఇలాంటి టెన్షన్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నా నుంచి అయితే మీకు ఒక రిలీఫ్, ఒక హీలింగ్ అయితే వస్తాయి. వాళ్ళకు డివైన్ నుంచి కూడా ఒక ధైర్యం, ఒక మానసిక ధైర్యం, ఈ ప్రెషర్ నుంచి బయటికి రావాలని చెప్పేసి నా వైపు నుంచి కూడా నేను వేడుకుంటున్నాను. ఓకేనా? కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా పవర్ఫుల్గా ఉన్నారండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ స్వార్డ్స్తో ఇప్పుడు మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారండి. చాలా హై ఎనర్జీలో ఉన్నారు, చాలా నాలెడ్జబుల్ పర్సన్ లాగా, ఒక హైలీ ఇంట్యూటివ్ పర్సన్ లాగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో ఎందుకంటే మీరు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ లాగా ఉన్నారు. ఇక్కడ డివర్స్డ్ లేడీ అండ్ సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఈ వ్యక్తితో మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా 10 of Cupsతోని. కాకపోతే ఎక్కడో ఒక హోప్ ఉంది, ఈ వ్యక్తితో నాకు ఫ్యూచర్ ఉంది, ఏదో ఒక రోజు ఈ వ్యక్తి నన్ను కలుస్తారనే ఒక హోప్ అయితే మీకుంది డెఫినెట్గా. సో ఈ ఎనర్జీస్ ఎవరివో కానీ మీరే క్లెయిమ్ చేసుకోండి. ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో సో వాళ్ళకే మాత్రమే రీడింగ్ వర్తిస్తుంది. అట్లీస్ట్ ఒక 20 to 30% అయినా కనెక్ట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.